బ్యాక్ టు న్యూస్. తమిళనాడు రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దశాబ్దాలుగా డిఎంకే, ఏఐడిఎంకే మధ్య తిరిగిన అధికార పోరు ఈసారి పూర్తిగా మారిపోయింది. ఎన్నో రాజకీయ ట్విస్టులు, పొత్తుల చర్చలు, ఉత్కంఠభరిత పరిణామాల మధ్య సినీ నటుడు విజయ్ ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా సంప్రదాయ తెల్ల పంచకు బదులుగా షర్ట్, ప్యాంట్, కోటుతో ఆయన హాజరు కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని మై డియర్ బ్రదర్ అంటూ విజయ్ సంబోధించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ మద్దతు లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేదా అనే చర్చ కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కీలకంగా మారింది. రాజకీయాల్లో ఎన్నడూ చూడని సన్నివేశం కనిపించింది. ద్రవిడ రాజకీయాలకు కంచుకోటగా పేరుగాంచిన రాష్ట్రంలో డిఎంకే, ఏఐడిఎంకేలకు భిన్నంగా మరో శక్తి అధికారంలోకి రావడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. సినీ స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు ప్రజానాయకుడిగా అధికార పీఠాన్ని అధిరోహించారు. అయితే ఈ ప్రమాణ స్వీకార వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది ఆయన డ్రెస్సింగ్ స్టైల్. సంప్రదాయ తెల్ల పంచెను పక్కన పెట్టి షర్ట్, ప్యాంట్, కోటుతో హాజరు కావడం తమిళ రాజకీయాల్లో కొత్త సంకేతంగా మారింది. యువతకు దగ్గరయ్యేలా ఆధునిక రాజకీయ నాయకుడి ఇమేజ్ను విజయ్ ప్రదర్శించారని విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో న్యూ తమిళ పాలిటిక్స్ అంటూ భారీ చర్చ మొదలైంది. సంప్రదాయం వర్సెస్ ఆధునికత అనే చర్చ మధ్య విజయ్ కొత్త రాజకీయ సంస్కృతికి శ్రీకారం చుట్టారు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ లెక్కలు చాలా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా ఈ విజయాన్ని ఊహించలేమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ప్రమాణ స్వీకార వేదికపై రాహుల్ గాంధీని మై డియర్ బ్రదర్ అంటూ విజయ్ సంబోధించడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒక్క మాటతోనే భవిష్యత్తు జాతీయ రాజకీయాలకు కూడా సంకేతాలు ఇచ్చారు అనే చర్చ సాగుతోంది. తమిళనాడులో బీజేపీని అడ్డుకునే లక్ష్యంతో కాంగ్రెస్ విజయ్ పొత్తు కీలక పాత్ర పోషించిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు విజయ్ అభిమానులు మాత్రం ఇది కేవలం రాజకీయ కూటమి కాదు, కొత్త తరం రాజకీయాల ఆరంభమని చెబుతున్నారు. సోషల్ మీడియాలో యువత భారీగా స్పందిస్తోంది. రాజకీయాల్లో భావోద్వేగ కనెక్షన్ ఎంత ప్రభావం చూపుతుందో విజయ్ మరోసారి నిరూపించారని నెటిజన్లు కామెంట్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదు, తమిళ సమాజంలో కొత్త మైండ్ సెట్ కు సంకేతంగా మారింది. దశాబ్దాలుగా రెండు ద్రవిడ పార్టీల మధ్య పరిమితమైన అధికార పోరాటానికి ప్రజలు విసిగిపోయారా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా యువ ఓటర్లు, ఫస్ట్ టైం ఓటర్లలో విజయ్కు వచ్చిన ఆదరణ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. సినిమాల ద్వారా ప్రజల్లో ఏర్పడిన భావోద్వేగాన్ని విజయ్ రాజకీయ ఓట్లుగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు అసలు పరీక్ష పాలనలోనే ఉండబోతోంది. ఎన్నికల హామీలు, నిరుద్యోగ సమస్య, అభివృద్ధి, కేంద్రంతో సంబంధాలు ఇవన్నీ విజయ్ ప్రభుత్వానికి పెద్ద సవాళ్లుగా మారనున్నాయి. అభిమానుల అంచనాలు ఒకవైపు, రాజకీయ ఒత్తిళ్లు మరోవైపు. ఈ పరిస్థితిలో విజయ్ ఎంతవరకు నిలబడతారు అనేది దేశ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. విజయ్ ఇండియా కూటమిలో చేరతారా లేదా అనే అంశం కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు డిఎంకే ప్రకటించిన సంగతి తెలుసు. తమిళనాడు రాజకీయాల్లో
క్షణం ఒక్కరుపే తాకిన లోకం చూపుతోనే నమ్మకం పుట్టింది చేతుల చప్పుడే గానమయ్యింది మాటలు ఇక్కడ ఆగలేదు మార్గం బయట మొదలైంది గుండెలోని గర్జన ఇప్పుడు నడకైంది యువత కళ్ళలో అగ్ని జనాల నోళ్లలో పేరు ఒటుగా మారిన ఆశ ఇంకా పెరిగింది స్క్రీన్ నుంచి సింహాసనం ఇది నీ గమనం సింహాసనం జనాల గుండె నీ దారి నిన్ను నమ్మిన వేళ స్క్రీన్ నుంచి సింహాసనం ఇది కొత్త ఉదయం ప్రజల మాటే శక్తి ఇప్పుడు నీ చేతిలో గాలి రోడ్లపై అలలు